ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం తమిళనాడులో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అరుణాచలంని అన్నామలై అని కూడా పిలుస్తారు. ఈ అరుణాచలం మనకి తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై జిల్లాలో ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం వస్తుంది. అంటే ఎర్రని కొండ అని అర్థం అయితే వస్తుంది. అరుణ అంటే పాపములను పరిహరించున్నదని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఎందువలనంటే అరుణాచల విశిష్టతను చూసుకుంటే తిరువారూర్లో జన్మించడం, కాశీలో మరణించడం మరియు చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలాన్ని స్మరించడం వల్ల వస్తుందని చెబుతారు. అంత విశిష్టమైన క్షేత్రం ఈ అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనేపురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజ విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమియ్యబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలేశ్వరం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే చెప్పి ఉన్నారు. పాదాచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. అప్పట్లో గిరి ప్రదక్షిణం అనేది చాలా వరకు ఈ మట్టి రోడ్లపైనే చేస్తుండడం జరిగేది. కానీ ఇప్పుడు గిరి ప్రదక్షిణం చాలా వరకు రోడ్డు వేయడం వల్ల ఆ రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన ఒక కాలిబాట కూడా వేయడం జరిగింది. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తున్నారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుని గుడి అయితే ఉంటుంది. అక్కడ నుండి కొండను చూస్తే ఒక దిక్కున నందిలాగా అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. అలాగే మనకి ఈ తిరువన్నామలైలోనే కార్తీక దీపం అనే ఉత్సవం అయితే మనకి 17 రోజుల ఉత్సవంగా మనకి జరగడం జరుగుతుంది. ఈ 17 రోజుల ఉత్సవానికైతే మనకి భారతదేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచం నలుమూల నుండి కూడా చాలామంది వచ్చి ఆ స్వామి కృపకు పాత్రలు అవ్వడం జరుగుతుంది. ఈ గొప్ప కార్తీక దీపంలో మనకి కార్తీక దీపం అదే కొండపైన వెలిగించడం అనేది చాలా గొప్ప ప్రాశస్తమైనది. దీనిని గురించి అన్ని పురాణాలలో వివరించడం జరిగింది. ఇది అరుణాచలం యొక్క మహత్యం. అలాగే ఈ జరిగే 17 రోజుల పండుగని నేను ఒక్కొక్క వీడియోగా మీకైతే